నేను అన్నిటికీ టూ టౌన్ స్టేషన్ లో అగ్రి అయినా, ప్లస్ తిమ్మాపూర్ స్టేషన్ లో అగ్రి అయినా. ఆర్మూర్ స్టేషన్ లో అగ్రి అయినా. మరి ఎక్కడి నుండి కూడా మాకు ఆడపిల్లలు ఉన్నారని ఎక్కడి నుండి కూడా న్యాయం దొరకలేదు. అంటే కాదమ్మా, మీకు ఇబ్బంది ఏంది అసలు? ఆగండి సార్, నేను చెప్తున్నా ఆగండి. చెప్పండి. నేను 15 days క్రితమే కాలువ మల్లేష్ అన్నతోని కార్పొరేటర్ తోని పెట్టి మాట్లాడినాము, పంచాయతీ మాట్లాడినాము. తను ఏమన్నాడు, సో 15 days తర్వాత నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, మనీ లేదు, సో నేను 15 days తర్వాత వచ్చి నేను తీసుకెళ్తా అని నన్ను పంపించేసిండు పిల్లల్ని, నన్ను. కానీ చిన్న పాప వచ్చేసి సిక్ అయిపోయింది. ఆమె ఆయనతోని బాగా డాడీ అని తిరిగి ఆమె సిక్ అయిపోయింది. జ్వరము ఫీవర్ వస్తూ పోతున్నది. ఆమెకి ఇప్పుడు కూడా నోట్లో ఫీవరే ఉంది, చూడండి ఆమె దగ్గర. ఇప్పుడు మీ భర్త మీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చుకుంటే మళ్ళీ కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? నేను కలిసి ఉండను, ఎటువంటి చట్ట ప్రకారంగా కూడా నేను అగ్రి కాను. ఇక ముందు అంతా చెప్పగలుగుతా. ఆ పిల్లల్ని కూడా నేను తీసుకోగలగలేను. నేను ఎందుకమ్మా పిల్లలకు మాత్రం ఏమైతే మాత్రం నేను చట్ట ప్రకారంగా వదిలిపెట్టాను. కాదమ్మా, ఇప్పుడు మీ బిడ్డలకి మీకు న్యాయం కావాలని కోరుకోవట్లేదా మీరు? నేను న్యాయం కావాలని కోరుకుంటున్నా. మరి ఎన్నిసార్లు న్యాయానికి వచ్చినా, ప్లస్ సిపి దగ్గరికి వెళ్ళినా, సో తిమ్మాపూర్ స్టేషన్ కి వెళ్ళినా, సో 2 town కి వెళ్ళినా, ఎన్నిసార్లు ఒక 50 సార్లు అయితే తిరుగుంటా ఆ పిల్లల్ని పట్టుకొని. ఎక్కడి నుండి న్యాయం దొరకనప్పుడు ఆ పిల్లల్ని ఏం చేయాలి మేము? 8 years నాది రన్నింగ్, మ్యారేజ్ అయ్యి 8 years నా రన్నింగ్. ఇదే రొటీన్. డ్రెస్ వేసి ఇచ్చేస్తాడు, బిందెల కాన్నుండి ఇస్తాడు, బిందెల కాన్నుండి ఇచ్చేస్తాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళతో చెప్తా, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు. సరే ఇట్లనే ఉంటది, సరే ఏం కాదు బతుకుంటాను అంటారు. డ్రెస్ వేసి ఇచ్చినప్పుడు చెప్పారు, బంగారం ఇచ్చినప్పుడు పోనీ అని ఆయన తాకట్టు పెట్టింది కూడా సరే తింపుకోవాలని వాళ్ళు చెప్పారు. మరి అన్నిటికీ వాడి పక్కనే మాట్లాడిన తర్వాత మా పిల్లలకి ఏం న్యాయం ఉంటది సార్ చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. మీ భర్త మీరిద్దరు పిల్లలు కలిసి వేరే ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? మీ బతికేదో మీరు బావుపేటలో ఆయన మెకానిక్ నేను బతకను, ఆయనతోని నేను బతకను. ఆ పిల్లల్ని వాడే చూసుకోవాలి. ఇప్పుడు నేను 8 months నేను చూసుకున్నా కదా, వాడు కూడా ఇప్పుడు ఆ పిల్లల ప్రవర్తన ఏంది, వాడి ప్రవర్తన ఏంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత కూడా మీకు అర్థం అవుతుంది సార్. వేరే ఇవో ఎవ్వరు లేదైతే గానీ చీరలు డ్రెస్సెస్ అయితే నాది ఇయ్యగలగడు కదా సార్. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి ఇంటికి వెళ్తే, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే గొడవ పెట్టుకొని చీరలు డ్రెస్సులు కూడా ఇచ్చేస్తారా చెప్పండి సార్? సో నేను దానికి అగ్రీ సార్, దానికి అగ్రీ నేను. చెప్పండి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మీ భర్తకు వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటారా? వేరే ఆమెతో సంబంధాలు ఉన్నాయని మిమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారు అని అంటారా? అంతే కదా సార్. ఇప్పుడు మరి చీరలు డ్రెస్సెస్ పోయినప్పుడు అదే కదా నేను అనుకునేది. మరి సరే ఆయన ఎవరికి ఇచ్చిందో చెప్పమనండి మరి. ఓకే, ఎందుకు నేనేమనుకుంటున్నా, మరి మీరు ఇద్దరు పోలీసులు ప్లస్ సఖీ సెంటర్ వాళ్ళు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు మీ బాధ అంతా చెప్పిండ్రా వాళ్ళకి? అక్కడ అన్ని చెప్పినా సార్. మళ్ళీ ఆర్మూర్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిన సార్. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిన. ఆయన ఇష్టం వచ్చినట్లు వైర్లతోని ఇష్టం వచ్చినట్టు టాకు. నేను కూడా ఒక స్టడీ పర్సనే కదా, ఆయన నాతో ఎట్లుండాలి సరే ఇష్టం వచ్చినట్టు మమ్మీ వాళ్ళని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు పిల్లలంటే నేను ఇంకొకళ్ళతో నేను తీసుకోవాలంట. వాడు ఆ చిన్న పిల్లలకు వాడు ఒక తండ్రి అట్లా అనేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎట్లు ఉంచుకుంటారు వాడి ఇంట్లో చెప్పండి మీరు? ఇదే చట్ట ప్రకారంగా మాట్లాడతానే. ఏం చదువుకున్నారమ్మా మీరు? ఏం చదువుకున్నారు? నేను 10th అయిపోయింది. నేను నర్సింగ్ చేసిన సార్. నర్సింగ్ డిప్లొమా అయిపోయింది? లేదు, నర్సింగ్ నేర్చుకున్నా 6 months. జాబ్ చేస్తున్నారా ఇప్పుడు ఏమన్నా? అవును. ఓకే అమ్మా, పిల్లల భవిష్యత్ గురించి కూడా మీరు ఆలోచించాలి. మీరిద్దరు కూడా 8 సంవత్సరాల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇగో నేను చెప్తున్నా, ఒక ఆయన అగ్రి కాడు, ఇక ముందు కూడా వాడు అగ్రి కాడు. ఆ పిల్లల్ని పట్టుకొని వాడు సాధలేడు. నేను ఇది మాత్రం అగ్రి నేను చెప్పగలుగుతా. వాడు వాళ్ళ ఫ్యామిలీతోని నేను సండే రోజు వచ్చిన సార్. 15 days అయిపోయింది. మరి కలిసి ఉందాం రవి, అయిపోయింది అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మా చిన్న మామయ్య వాళ్ళ బాబాయ్, అతను వాళ్ళ బాబాయ్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఏమైనా మాట్లాడాలా, సరే రవి నేను కలిసి ఉంటాము, సరేరా ఈ నైట్ ఎక్కడికి ఆ పిల్ల పోదు, ఇక్కడే పడుకుంటదిరా, ఒకసారి ఆలోచించరా అని నేను అంటున్నా సార్. వాడు ఏమంటున్నాడు తెలుసా, నేను ఇక్కడ ఎందుకు ఉంచుకుంటా, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటే నేను ఎక్కడ ఉండాలి సార్? మా అమ్మ వాళ్ళు నిజామాబాద్, మా అక్క వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకున్నారు. నేను ఎక్కడ ఉండాలి అప్పుడు అంటే వీళ్ళు
అడిగారా? మీరు ఇక్కడే మీ భర్త దగ్గర మీ అత్తమామలతో ఉండే రైటే మీకు ఉంటది, ఇక్కడే ఉండాలి మీరు. ఉండాలి కదా. ఉండాలి. అయినా కానీ నేను వెళ్ళినా సార్, పెద్ద మనుషులతో మాట్లాడినప్పుడు కూడా, తను పిలిపించినప్పుడు కూడా రాలేదు. పెద్ద మనుషులు కూడా చెప్తున్నారు ఇట్లా కాదమ్మా, ఇట్లా ఆయన ఉండాలి, పెద్దలు చెప్పింది సర్దికపోలా. నేను ఇంకోటితో మా బాబాతో చెప్పేరు ఉందని వాడు అన్నాడు. వాడు చూపించాలా, వాడు నిజంగా మొగోడైతే, వాడు నిజంగా అయితే. ఇగో సార్, మా అక్క వాళ్ళ ఇంటికి ఒక 1 month క్రితము పండగ ఉండే మాది గుడిలో. పండగ ఉన్నందుకు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. మాకు 6 months నుండి గొడవ అయిపోయింది, మేము డివైడ్ ఉన్నాం. అయితే గొడవ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. వాళ్ళ ఇంటికి వచ్చేసి వీళ్ళ అన్నను వీడు ఇది రెగ్యులేటర్ ఏరియా రా, బయటకు రండి రా అంటే వాళ్ళు ఊకుంటారా సార్? ఒక వయసు పిల్లలు, 3rd year పాప, 2nd year బాబు. ఆ బాబు ఊకుంటాడా? వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని అన్నప్పుడు ఊకుంటాడా? ఇష్టం వచ్చినట్టు కొడుతాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్తారో వెళ్ళారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం. నువ్వు అనాల్సిన అవసరం లేదు కదా. నీకేమన్నా ఉంటే నాతో ఉండాలి సంబంధం, ఇంకొకరితో ఉండదు కదా. ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, చేసిండు. మళ్ళీ వాడితోనే మా అక్క కొడుకు అన్నాడట గొడవలు, వీడి ఇష్టం వచ్చినట్టు తిరిగితే, అవునురా మా డాడీకి 2nd పిల్లమే, నువ్వేం చేసుకుంటారో చేసుకపోరా అని అన్నాడంట. వాడు ఎట్లా అన్నాడు అని గొడవ సార్. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడి దగ్గర వీడి దగ్గర పిల్లాడు ఊకుంటాడా సార్? ఆ మాట ఏదో గొడవ 1,00,000 మాటలు వస్తాయి, అది పట్టుకుంటే అవుతుందా సార్? నా పెళ్లి అప్పుడే వాళ్ళు అన్నారు చేసుకోవద్దు, నాకు వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, అది ఇది ఉన్నందుకే కదా నువ్వు నాకు నా మెడలో తాళి కట్టింది. అదే మళ్ళీ నువ్వు రొటీన్ చేస్తూ ఉంటే మళ్ళీ నేను ఎట్లా ఊకుంటా చెప్పండి? అయితే ఒక్కటే అందరు అనుకునేది, పోలీస్ కానీ సఖీ సెంటర్లు కానీ ఏమనుకుంటున్నారు, జరిగిందేదో జరిగింది, మీరిద్దరు కలిసి ఉండి పిల్లల భవిష్యత్ కొరకన్నా ఉండాలి కదా భవిష్యత్తులో అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను చట్ట ప్రకారంగా ఉండగలగలేదు సార్, ప్లీజ్ నాకు పర్వాలేదు. నేను ఉండలేను. 8 years నుండి ఇదే సార్ రొటీన్, ఇదే కొట్టడము, తిట్టడము, మీటర్ వైర్లతో కొట్టడము. నేను ఒకసారి స్పృహ తప్పి కూడా 2 స్టేషన్ లో పెట్టినప్పుడు స్పృహ తప్పి కూడా వీళ్ళు బంగారం తీసుకున్నారు. సరే అమ్మా, సరే, నేను మళ్ళీ మీతో కూడా టచ్ లో ఉంటా, మాట్లాడతా. ఇది నా నెంబరే. అవునా సార్? మీరు ఎక్కడ నుండి సార్? నేను కరీంనగర్ నుంచి అమ్మా. ఇప్పుడు మీకు ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు? పోలీస్ స్టేషన్ లో ఇచ్చిందమ్మా. ఓకే సార్, రైట్.